ఆశా వర్కర్లకు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి. ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలిని. ఎల్లుండి ఫిబ్రవరి 23వ తేదీన మన ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని మనం నిర్ణయం చేశాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఆశా వర్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలనేసి మీకు ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే ఇంకో ముఖ్యమైన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను. చలో హైదరాబాద్ అంటేనే మనకందరికీ తెలుసు, తీవ్రమైన నిర్బంధం మన పైన ఉంటుంది. ఇంకా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిర్బంధం పెరిగింది తప్ప తగ్గలేదు. ఏ ప్రభుత్వమైనా నిర్బంధం పెడుతుంది, కానీ ఈ ప్రభుత్వం కూడా ఇంకా నిర్బంధాన్ని తీవ్రంగా పెంచుతుంది, తీవ్రంగా నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది. పోరాటాలు జరగకుండా అడ్డుకోవడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తుంది. అందుకని ఇంత తీవ్రమైన నిర్బంధంలో మన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఆశాలందరూ కూడా అన్ని ఆటంకాలను అధిగమించి చలో హైదరాబాద్కు చేరుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలనేసి మీకు ముందుగా తెలియజేస్తున్నాను. ఈ చలో హైదరాబాద్ సందర్భంగా మనం ప్రభుత్వాన్ని అడుగుతున్న విషయం ఏంటంటే, ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మనకు ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మనకు నిర్ణయం చేయాలి. అట్లాగే మనకు గతంలో అనేక హామీలు ఇచ్చారు. హామీలు అంటే మన సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే బడ్జెట్కు ముడిపడి ఉంది. బడ్జెట్ పెంచితేనే మన సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే, ఫిక్స్డ్ వేతనం 18,000 ప్రభుత్వం నిర్ణయం చేయాలంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో మనకు ఆశాలకు సంబంధించి, ఎన్హెచ్ఎంకు సంబంధించి మన కోసం బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం పెంచితేనే ఈ సమస్యలన్నీ కూడా మనకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది, లేకపోతే పరిష్కారం కావు. అందుకని మనము ఈ చలో హైదరాబాద్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మాకు ఆశాలకి ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయం చేసే విధంగా, ఇతర సమస్యలన్నీ పరిష్కారం చేసే విధంగా సరిపడా బడ్జెట్ను, నిధుల్ని పెంచాలి అనేసి మనం ప్రధానంగా డిమాండు చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనకు పారితోషికాలు పెరిగి 4-5 సంవత్సరాలు అవుతుంది. ఫిక్స్డ్ వేతనం కావాలని 106 రోజుల సమ్మె మనం చేశాం. ఆ తర్వాత గత ప్రభుత్వం ఫిక్స్డ్ వేతనం కాకుండా మోసం చేసింది మనకందరికీ తెలుసు. అప్పటి నుంచి కూడా ఫిక్స్డ్ వేతనం కావాలి, పక్క రాష్ట్రంలో ఇస్తున్నారు, ఇంకా అనేక రాష్ట్రాల్లో ఇస్తున్నారు, ఫిక్స్డ్ వేతనం కావాలి, ఇచ్చేది 18,000కు పెంచాలి, మాకు జీతం కావాలి, పీస్ రేటు కాదు, పనిని బట్టి కాదు, మేము నిరంతరం పనిచేస్తున్నాం, 24 గంటలు పనిచేస్తున్నాం, అనేక సందర్భాల్లో 12 గంటలు, 14 గంటలు, 16 గంటలు కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అందుకని జీతం కావాలి అనేసి మనం అనేక సంవత్సరాల నుంచి కూడా పోరాటాలు చేస్తున్నాం. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనం సమ్మె చేశాం 15 రోజులు. 15 రోజుల సమ్మె సందర్భంగా మనకి ఓ కమిటీని వేశారు, మేము అధ్యయనం చేస్తున్నాం, ఆ కమిటీ మొత్తము మిమ్మల్ని పిలుస్తుంది, కూర్చోబెడుతుంది, మాట్లాడుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది, మీరు అడుగుతున్న డిమాండ్స్ అన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందు పెడుతుంది అనేసి మనకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం కూడా మనకు హామీ ఇచ్చింది మేనిఫెస్టోలో. ఆశా వర్కర్లకు మేము వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. అందుకని గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనం అనేక పోరాటాలు చేస్తే, ఆ పోరాటాలలో కూడా స్వయంగా మంత్రి గారే పత్రికలకు కూడా ప్రకటన ఇచ్చారు. ఉన్నతాధికారులు మనతో మాట్లాడారు, మంత్రి గారు కూడా ప్రకటన ఇచ్చారు. మేము ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం నిర్దిష్టంగా అంటే ప్లాన్ చేస్తున్నాం, కార్యాచరణ తీసుకుంటున్నాం, మేము పరిశీలిస్తున్నాం అనేసి పత్రికల్లో కూడా వచ్చింది. అంటే 18,000 వేతనం కోసం కూడా మేము ఆలోచిస్తున్నాం అనేసి వచ్చింది. మరి ఇప్పటి వరకు ఈ వేతనానికి సంబంధించిన అంశం రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చెప్పట్లేదు. మనం అనేక సార్లు పోరాటాలు చేసి అధికారులను అడిగితే మేము ఫైల్ పెడుతున్నామనేది చెప్తున్నారు తప్ప మనకు పెంచుతున్నారా లేదా ఏది కూడా క్లారిటీ ఇవ్వడం లేదు.
అట్లాగే కేంద్ర ప్రభుత్వం మనకి 1500 పారితోషికాలు పెంచిన పారితోషికాలకు నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా మోసం చేసింది. మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంటులో ఒత్తిడి తేవడం కోసం మరి ఎంపీలు కూడా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఆ విధంగా ఒత్తిడి చేసి ఆ 1500 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం తొందరగా ఇచ్చే విధంగా కూడా ఒత్తిడి చేయాలి అనేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద మనం ఒత్తిడి ఈ పోరాటం సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకని కేంద్రం పెంచిన 1500 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి, కేంద్రం నుండి రాబట్టుకోవాలి. ఈ విధంగా పోరాటం చేయకుండా కేంద్రం ఇవ్వట్లేదనేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి మనల్ని ఆశాలను మోసం చేస్తే మేము ఊరుకోము అనేసి రాష్ట్ర ప్రభుత్వానికి మనం తెలియజేస్తున్నాం. అట్లాగే గతంలో మనకు అనేక హామీలు ఇచ్చారు పోరాటాల సందర్భంగా. 50 లక్షల ఇన్సూరెన్సు ఇస్తామనేసి చెప్పారు, 50,000 మట్టి ఖర్చులు ఇస్తామనేసి చెప్పారు. ప్రమోషన్కు సంబంధించి మేము ఫైలే పెట్టినాము, ఇవన్నిటికీ ఫైల్ పెట్టినామనేసి చెప్పారు. వెయిటేజ్ మార్కులు మేము నిర్ణయం చేస్తామనేసి చెప్పారు. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పక్క రాష్ట్రంలో ఇస్తున్నారు, అనేక రాష్ట్రాల్లో ఇస్తున్నారు. ఇప్పుడు రిటైర్మెంట్కు దగ్గర కూడా చాలామంది ఉన్నారు అనేసి ఇవన్నీ చర్చిస్తే అది కూడా మేము ఇస్తామనేసి అన్నారు. అందుకని ఇవన్నీ కూడా ఆదివారం సెలవులు, పండగ సెలవులు ఇస్తామనేసి అన్నారు. అట్లాగే టార్గెట్స్ ఏఎన్సీ పిఎన్సీ టార్గెట్స్ను మేము రద్దు చేస్తున్నాం అనేసి అన్నారు. కానీ వీటికి సంబంధించిన జీవోలు ఇప్పటి వరకు రాలేదు. జీవోలు రాకపోతే మాకు అమలయ్యే పరిస్థితే లేదు మనకు. మరి అసలు ఈ సమస్యలేవి పరిష్కారం కానప్పుడు మనం ఆశా వర్కర్లం సంతోషంగా బతికే పరిస్థితి లేదు, కనీసం చనిపోతే గుర్తించే పరిస్థితి లేదు, ఆరోగ్యం బాగలేకపోతే ప్రభుత్వం పట్టించుకుంటున్న పరిస్థితి లేదు. అంటే హెల్త్ కార్డు లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఉద్యోగ భద్రత లేదు. ఈరోజు అనేక రకాలుగా మనల్ని ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది. అట్లాగే స్ఫోటం డబ్బాలు మొయ్యొద్దు అనేసి మనకు సర్కులర్ ఇచ్చారు, కానీ ఆ సర్కులర్ ఎక్కడ అమలవుతున్న పరిస్థితి లేదు. అధికారుల కింది స్థాయిలో మొత్తం అందరూ కూడా మీరు మొయ్యాల్సిందే, మొయ్యకపోతే మీకు పారితోషికాలు మేము వెయ్యము, అటెండెన్స్ వెయ్యము అనేసి తీవ్రంగా బెదిరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అట్లాగే ఇప్పుడు ఏఎన్సీ పిఎన్సీ టార్గెట్స్ లేవు అనేసి పైన ఆశాలకు లేదు, టార్గెట్స్ ఉన్నాయే ఇవ్వండి అని పైన చెప్తున్నారు. కానీ కింద ఏం చెప్తున్నారంటే అధికారులు మాకు పైనుండే ఇవన్నీ డైరెక్షన్స్ మాకు పైనుండే ఉన్నాయి, మీరు 5 కేసులు ఇవ్వాలి, 6 కేసులు ఇవ్వాలి అంటే ఈరోజు ఆశా వర్కర్లు మొత్తం కూడా ఈ కేసులు ఈ టార్గెట్స్ వల్ల ఈరోజు మొత్తము ఆరోగ్యంగా అనేక ఇబ్బందులు కూడా ఎదురవుతున్న పరిస్థితి ఉంది. అంటే టెన్షన్లకి కిందనేమో వాస్తవ పరిస్థితిని పరిశీలించకుండా అసలు ఎంతమంది ఉన్నారు, నిజంగా ఎంతమంది జనాభాలో ఉన్నారు అనేది అసలు దాన్ని పరిశీలించకుండా ఉన్నది ఉన్నట్టుగా ఆలోచించకుండా మీరు 5 ఇవ్వాల్సిందే అనేసి గుడ్డిగా ఈరోజు మనల్ని ఆశా వర్కర్లని రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది. అందుకని ఈ చలో హైదరాబాద్ సందర్భంగా మనం గతంలో ఇవన్నిటి మీద కూడా అధికారులని అడిగితే ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు, అధికారులు మారారు. సరే మారుతుంటారు ఎక్కడైనా, కానీ ఒక రంగంలో గతంలో ఏమి హామీలు ఇచ్చారు, ప్రాసెస్ ఏం జరిగింది, ఆ ప్రాసెస్ని కొనసాగించే విధంగా మారిన అధికారులు ఉండాలి, ప్రభుత్వం ఉండాలి, ఏ ప్రభుత్వం అయినా. కానీ ఇప్పుడు ఈ మధ్యనే రాష్ట్ర ఉన్నతాధికారులను మనం కలిసాం, ప్రజావాణిలో కూడా మనం ఇచ్చాం, అట్లాగే మన ఉన్నతాధికారులను కలిసాం. ఇప్పుడు ఉల్టా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. హామీలా ఏమి ఇచ్చారు, ప్రభుత్వం ప్రకటించిందా, అధికారులు ప్రకటిస్తే చెల్లదు అంటే అధికారులు ప్రకటిస్తే ఎందుకు చెల్లదు? అధికారులే కదా ప్రభుత్వానికి వారధి, అధికారులతోనే కదా ఫైల్ పెట్టేది, అధికారులే కదా చర్చించేది, అధికారులే కదా జాయింట్ మీటింగ్ పెట్టేది, అధికారులే కదా డిపార్ట్మెంట్ను నడిపేది, అధికారులే కదా హెడ్. అంటే ఈ మాటలన్నీ ఎట్లున్నాయంటే ఇచ్చిన హామీలన్నీ కూడా ఇప్పుడు తుంగలో తొక్కి మీకు హామీలు లేదు, ఏది మేము పరిష్కారం చెయ్యము, మీరు ఎట్టికి మీరు చేయాల్సిందే, మేము ఇచ్చేదే ఎక్కువ అనే పద్ధతులలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి కనబడుతుంది. అందుకని దీన్ని తీవ్రంగా మనం ఖండిస్తున్నాం. ఇచ్చిన హామీలు అది మొత్తము బయటకే వచ్చి అధికారులు బయటకు వచ్చి ప్రెస్ సమక్షంలో ప్రెస్ వాళ్ళ సమక్షంలోనే హామీలు ఇచ్చిన పరిస్థితి ఉంది, జాయింట్ మీటింగ్ నిర్వహించిన పరిస్థితి ఉంది. మనకు హామీలు ఇచ్చారు, హామీలను తొందరగా అమలు చేయాలనేసి మనం కోరుకుంటుంటే తొందరగా అమలు చేయాల్సిన బాధ్యతని వాళ్ళు నిర్వర్తించకుండా ఈరోజు ఉల్టా మాట్లాడడం అంటే ఈరోజు ఆశా వర్కర్లకు మొత్తం కూడా
డిపార్ట్మెంటు ఉన్నతాధికారులు ప్రభుత్వం కానీ వ్యతిరేకంగా ఉన్నదనేది మనకు స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి ఉంది. అందుకని ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన హామీలకు మొత్తం ఏదైతే హామీలు ఇచ్చిందో, ప్రసూతి సెలవులు ఇస్తామని కూడా హామీలు ఇచ్చింది, అట్లాగే టార్గెట్స్ రద్దు చేస్తామని, ఇన్సూరెన్స్, ఇవన్నీ ఇప్పటిదాకా మాట్లాడిన వాటికన్నిటికీ వెంటనే మేము చూస్తాం, చేస్తాం, ఫైల్ పెడతాం అనేది కాకుండా మాకు నిర్దిష్టంగా ఎప్పుడు అమలు చేస్తారో, ఎప్పుడు జీవోలు ఇస్తారో, జీవోలు ఇవ్వాలి అనేసి మనం ఈ సందర్భంగా డిమాండు చేస్తున్నాం. అట్లాగే పై అధికారుల పని మనతో చేపిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఎన్సిడి సర్వే, ఆన్లైన్ సర్వే ఆశాలు మీరు చెయ్యాలి, చెయ్యకపోతే మీకు అటెండెన్స్ వేయం, పారితోషికాలు వేయం, మీరు మా చేతిలో ఉన్నారనేసి ఈరోజు అధికారులు బెదిరిస్తున్న పరిస్థితి ఉంది. అసలు ఆ సర్వే ఆశా వర్కర్లు మనం చేయాల్సిన పని మనది కాదు, కానీ కింద అధికారులు బెదిరిస్తున్నారు. మరి అధికారులు బెదిరిస్తున్నారు, బెదిరించే వాళ్ళని సరిచేయండి, బెదిరించే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, అసలు బెదిరించే వాళ్ళు ఎందుకు బెదిరిస్తున్నారు అనేసి మీరు కట్టడి చేయండి అనేసి అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు మనం తెలియజేస్తే ఇప్పటి వరకు కట్టడి చేయట్లేదు. అది నిరంతరం ఇంకా రోజు రోజుకు పెరుగుతుంది. తీవ్రమైన ఇబ్బందులు, వేధింపులు. అసలు ఇక్కడ ఆశా పని చేయాలి, అక్కడ అధికారుల పని చేయాలి, అధికారుల ఆన్లైన్ పని ఆశాలే చేయాలి, లేకపోతే ఒక బానిసలాగా ఈరోజు మనం అయిపోయిన పరిస్థితి ఉంది. ఒక బానిసను చూసినట్టు ఆశా వర్కర్లను చూస్తున్న పరిస్థితి ఉంది. మరి అధికారులు చేసే పని అసలు ఆశాలతో ఏ విధంగా చేయిస్తారు, చేయించే వాళ్ళ మీద యాక్షన్ ఏంటిది అనేసి ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అందుకని ఎన్సిడి సర్వే ఆశాలతో చేయించకూడదు అనేది మాకు నిర్దిష్టంగా సర్కులర్ ఇవ్వాలి. ఒకవేళ ఆ విధంగా చేయిస్తున్న అధికారుల మీద వెంటనే యాక్షన్ తీసుకుంటామనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి, లేకపోతే మేము ఊరుకోము అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే స్ఫూటం డబ్బాలు మోయించకూడదు అనేసి కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు మనకు పెండింగ్ బిల్లులు ఉన్నాయి. 6 నెలల పిఆర్సీ ఏరియర్స్ ఇప్పటిదాకా మనకు రాలేదు. 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుండి 6 నెలల పిఆర్సీ ఏరియర్స్ మనకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం మనల్ని ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది. ఆ బడ్జెట్ను వెంటనే విడుదల చేయాలి. అట్లాగే 4-5 సంవత్సరాల నుండి లెప్రసీ సర్వే డబ్బులు మనకు రాలేదు. మనం పోరాటం చేసినప్పుడేమో ఇంతకుముందు మేము ఫైల్ పెట్టినాం, ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంది, ప్రభుత్వం ఎప్పుడు బడ్జెట్ రిలీజ్ చేస్తే అప్పుడు ఇస్తామనేసేమో మొన్నటిదాకా చెప్పారు. కానీ ఈ మధ్య అధికారులను కలిస్తే అసలు లెప్రసీ డబ్బులే లేవు, ఈ 9,900లనే అన్ని డబ్బులు అనేసి ఇప్పుడు మాట మారుస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇట్లా మాట మార్చి మోసం చేస్తే ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము. మాకు 4-5 సంవత్సరాల పెండింగ్ లెప్రసీ డబ్బులు మాకు ఇవ్వాలి. లెప్రసీ సర్వే డబ్బులు మాకు సపరేట్గా ఇవ్వాలి. సపరేట్గా ఇస్తేనే సర్వే చేస్తాం, లేకపోతే రోజువారీ పనిలో తీసుకోండి తప్ప 15 రోజుల సర్వే మేము చేయం. ఇది కూడా క్లారిటీ నిర్దిష్టంగా ప్రభుత్వం దీని పరిష్కారం కోసం చర్చించాలి. పెండింగ్ బడ్జెట్ అంతా కూడా రిలీజ్ చేయాలి. ఈరోజు లెప్రసీకి సపరేట్గా డబ్బులు ఇవ్వమంటే అది ఆశా వర్కర్లను మనల్ని మోసం చేయడం తప్ప మరొకటి కాదు అనేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అట్లాగే పల్స్ పోలియో డబ్బులు పెండింగ్ ఉన్నాయి, ఎలక్షన్ డ్యూటీ డబ్బులు పెండింగ్ ఉన్నాయి. ఈరోజు స్థానిక ఎన్నికలు జరిగినాయి, మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇవన్నీ కూడా ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఎన్నికల సందర్భంగా ఇతర రంగాల వాళ్ళకి, ఉద్యోగులకి, కార్మికులకేమో వాళ్ళకి ఇవ్వాల్సిన వాటా వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ వాళ్ళకి ఇస్తున్నారు. కానీ ఆశా వర్కర్ అనేసరికి ఈరోజు ఎంత చిన్న చూపు అంటే అసలు డబ్బులు ఇస్తున్న పరిస్థితి లేదు, అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు మాకు ఎందుకు ఇవ్వరు అనేది అక్కడికి వెళ్ళి అక్కడ ఎంతమంది అధికారులు ఉన్నారో అంతమంది అధికారుల చుట్టూ తిరిగి మాకు లేదు అనేసి ఈరోజు అడుక్కునే పరిస్థితి మనకుంది. ఆశా వర్కర్లకి అడుక్కునే పరిస్థితి మాకొద్దు. ఎక్కడ ఎలక్షన్ డ్యూటీ వేసినా అక్కడ మేము మెడికల్ కిట్ పెట్టుకొని కూర్చుంటే, ఒక రోజంతా కూర్చుంటే ఇతరులతో పాటు మాకు కూడా ఎన్నికల డ్యూటీ డబ్బులు ఇవ్వాలి, పెండింగ్ ఉన్న దగ్గర మొత్తం కూడా డబ్బులు ఇవ్వాలి. అట్లాగే బిఎల్ఓ డ్యూటీలు కూడా ఆశాలు చేస్తున్నారు, మనం చేస్తున్నాం. బిఎల్ఓ డ్యూటీ డబ్బులు కూడా తక్షణమే పెండింగ్ డబ్బులన్నీ కూడా చెల్లించాలనేసి మనం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఎగ్జామ్ డ్యూటీలు కూడా మనం చేస్తున్నాం. ఎక్కడ ఎగ్జామ్ జరిగితే అక్కడ డ్యూటీలు మనం చేస్తున్నాం. ఆ డ్యూటీలకు సంబంధించిన డబ్బులు కూడా ఇప్పుడు దానికి సపరేట్గా శాఖ ఉంది, సపరేట్గా నిధులు ఉన్నాయి.
మరి ఆశాలు అనేసరికి అసలు ఎందుకు ఇవ్వదు ప్రభుత్వం, ఎందుకు నిర్ణయం చేయది అనేసి ఈరోజు మనం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అందుకని ఎలక్షన్ అది ఎగ్జామ్ డ్యూటీ మనకు డ్యూటీ వేస్తే దానికి కూడా డబ్బులు చెల్లించాలనేసి కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇంకా మనం అనేక మొత్తం మన వినతి పత్రాన్ని ఈ మధ్యనే ప్రజావాణిలో ఇచ్చాం. అట్లాగే మన కమిషనర్ గారికి కూడా ఇచ్చాం. ఇంకా అందులో అనేక డిమాండ్స్ కూడా ఉన్నాయి. మన యూనియన్ ఆధ్వర్యంలో మనం పెట్టిన డిమాండ్స్ అన్నిటినీ, అడుగుతున్న డిమాండ్స్ అన్నిటినీ కూడా ఈ చలో హైదరాబాద్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలి. ఆ పరిష్కారం చేయకపోతే ఊరుకోము అని రాష్ట్ర ప్రభుత్వానికి మనం హెచ్చరిక చేస్తున్నాం. అందుకని ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైనది. చాలా నిర్బంధం కూడా మన పైన ఉంటుంది. నిర్బంధం మనకు కొత్త కాదు. ప్రతిసారి ఆ నిర్బంధాల మధ్యనే మనం పోరాటాలను విజయవంతం చేశాం. అందుకని ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ప్రతి ఒక్క ఆశా వర్కర్ కూడా అన్ని ఆటంకాలను అధిగమించి, ఈరోజు ప్రభుత్వ నిర్బంధం మనకు తెలుసు కాబట్టి ఆ నిర్బంధాలను మొత్తం కూడా అధిగమించే విధంగా ప్లాన్ చేసుకొని ఈ చలో హైదరాబాద్ కార్యక్రమంలో ప్రతి ఒక్క ఆశా వర్కర్ పాల్గొని విజయవంతం చేయాలనేసి మీకు అందరికి కూడా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.